ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరికును త్రిత్వము తరువాతి 4వ ఆదివారపు శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుకున్నాం. మీరు మిమ్మను ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేం ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీరు తోడయుండి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు. అందును బట్టి ఇదిగో దేవా, మరొక వర్తమానమును మేము వినబోతూ ఉండగా నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకుని బిడలకు కావలసిన ఆత్మీయ ఆహారముతో తృప్తిపరిచి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునగాక, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కథ విని మనం వర్తమానంలోనికి వెళదాం. ఒక యథార్థ సంఘటన. ఒకప్పుడు ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే ఇల్లంతా హడావిడి. అపరిచితులకు ఆతిథ్యం ఇవ్వడంలో కూడా ఎంతో ఆనందముతో తృప్తిపడేవారు. అందుకే పెద్దలు తల్లిదండ్రులతో పాటు అతిథులను కూడా గౌరవించాలని చెప్పేవారు. విక్టోరియా అనే ఆవిడ తన కూతురు అల్లుడుతో కలిసి సింగపూర్లో నివసించేది. సింగపూర్లో అల్లుడు చేసే పని రేడియో కేంద్రంలో పనిచేస్తాడు. అక్కడ స్వచ్ఛందముగా విక్టోరియా కూడా సేవకురాలుగా పనిచేసేది. మన అలవాటును బట్టి పరిధిని దాటి మన పరిధిలోనికి దేవునిని తీసుకుని దేవుని దగ్గరకు వచ్చే వారి పట్ల చూపించు ప్రేమ చాలా గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పల్లె తల్లి లాంటిది, పట్టణము ప్రియురాలు లాంటిది అంటారు. తల్లి ఎంతగా బిడ్డ వయసు వచ్చి పెరిగినా ఇంకా చంటి బిడ్డలాగానే చూస్తుంది. అలాంటి ప్రేమ మన దేవుని యొక్క ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఇది గొప్ప వరము. దీనితో పాటు ఎన్నో దీవెనలు కూడా మనకు వస్తాయి అతిథులను సత్కరించుకోవడంలో. అందుకే ఇతరుల అవసరాలలో పాలు పంపులు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలని, ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. నేటి పరిస్థితులు హోటల్కు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తీసుకువెళ్ళడం అలవాటైపోయింది. ఎవరో సిద్ధపరిచినవి పెట్టడం కంటే మనం సిద్ధపరిచినవి పెట్టడంలో ఆనందం ఉన్నది. దేవుని ప్రేమతో కూడిన ఆనందం కోసము మన హస్తాలను చాపుదాం. నేటి అంశము నిజమైన ప్రేమ. ప్రేమ యొక్క స్వభావాలు గమనించినట్లయితే నిస్వార్థత, షరతులు లేనిది, సహనము, దయతో కూడినది. నిస్వార్థత. అసలు ప్రేమ అనే పదానికి పర్యాయ పదాలు గమనించినట్లయితే ఆప్యాయత, అనురాగము, బలమైన సానుకూలత, నిస్వార్థత, ఇతరుల శ్రేయస్సు కోరడం, ఫలం ఆశించకపోవడం, షరతులు లేనిది, తప్పులను క్షమిస్తూ ఎల్లప్పుడూ ఆదరించి నమ్మకముగా ఉండడం, సహనము, దయ, అసూయ, అహంకారము, స్వార్థానికి దూరముగా ఉండడం. నేటి లేఖన భాగములలోనికి వెళదాం రండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6 నుండి 12 వచనాలు చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిస్తే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. ఉపాంశము ఆదరించు ప్రేమ. ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక హెచ్చరికను తెలియపరుస్తూ ఉన్నాడు. వేషధారణతో కాక నా పవిత్రమైన జనులుగా నా సహవాసములో నీతిగా జీవిస్తే మీ చెర తరువాత జీవితము దీవెనకరముగా ఉంటుందని వారికి వాగ్దానము చేస్తున్న సందర్భము. పేదల పట్ల జాలి, నిస్సహాయులు, అన్యాయమునకు గురైన ప్రజలకు సహాయము చేయడమే
సామాజిక న్యాయమును జరిగించుట. దేవుడు ఆశించు సత్య ఆరాధన లేక ఉపవాసము ఇదే. 6 నుండి 8 వచనాల్లో దేవునికి ఇష్టమైన ఉపవాసము అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలరా, ఈ యెషయా గ్రంథమును మనం గమనిస్తే మినీ బైబుల్, పరిశుద్ధ గ్రంథములో మరొక పరిశుద్ధ గ్రంథము, దానిని మినీ బైబుల్ అంటారు. ఆ మినీ బైబుల్ ఏమిటి అంటే యెషయా గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నట్లుగా యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు. పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27, రెండు కలిపితే 66 అధ్యాయాలు. మొదటిది తీర్పు ఉన్నదని తెలియచేయటము 39 అధ్యాయాలలో, తదుపరి 27 అధ్యాయాలలో ఆ తీర్పు ఖచ్చితముగా జరుగుతూ ఉన్నది అని తెలియజేస్తున్నటువంటి సందర్భం. ప్రియమైనటువంటి వారలరా, మనము యెషయా గ్రంథాన్ని గమనించినట్లయితే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. నిజమైన ఉపవాసం అనగా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నాం. దుర్మార్గుల కట్టిన కట్లు విప్పుట, ఇతరులకు బంధ విముక్తి కలిగించుట. రెండవది కాడిమాను మేకులు తీయుట, భారము నుండి బంధకాల నుండి విముక్తి కలిగించుట. ప్రియమైనటువంటి వారలారా, మూడవది బంధించబడిన వారిని విడిపించుటయు, అనగా ఆచార సంప్రదాయముల చేత బంధింపబడిన వారిని, సామాజిక న్యాయం వలన బంధింపబడిన వారిని విడిపించాలి. దళిత పీడిత పేద జనాంగాన్ని విడిపించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పే మాటలు కూడా ఇవే. ఆయన పోరాటము, ఆయన ఆశయం యొక్క ఉద్దేశము. సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరముగా అణగద్రొక్కబడిన ప్రతి వ్యక్తి దళితుడే అంటూ ఉన్నాడు. అంటే అన్ని కులాలలో ఉన్నారండి. ఆయన కులాలకు అతీతమైనటువంటి ఆశయ సాధన కోసము పోరాట పటిమలో ముందుకు సాగిన ధన్యుడు అంబేద్కర్ గారు. నాలుగవది ప్రతి కాడిని విరగొట్టుట. మోయలేని భారభరిత బరువులు ఉన్నవి కదా, అవి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరంగా అణగద్రొక్కబడేటటువంటి వారిపై ఉంటూ ఉన్నవి. వీరినే దళితులు అని కూడా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తూ ఉన్నాడు. వారి కోసము తన జీవితాన్నే దారబోసాడు. ప్రియమైనటువంటి వారలారా, 8 నుండి 12 వచనాల్లో గమనిస్తే దేవునికి ఇష్టమైన ఉపవాసము చేయటం వలన కలుగు ప్రయోజనాలు. 8వ వచనంలో వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, 2 స్వస్థత శీఘ్రముగా లభించును, 3 నీ నీతి నీ ముందర నడుచును, 4 దేవుని మహిమ నీకు కావలి కాయును, 5 దేవుని ప్రత్యుత్తరము నీకు కలుగును, 6 చీకటిలో వెలుగు ప్రకాశించును, 7 దేవుని నిత్యము నడిపించును, దేవుడు మిమ్మల్ని నడిపించును, 8 క్షామకాలములో తృప్తిపరచును, 9 నీ ఎముకలు బలపరచును, 10 సుఖ సంతోషాలు గల జీవితము జీవిస్తావు, 11 పాడైన మంచి పేరు వచ్చును. దేవునికి ఇష్టమైన ఉపవాసము వలన ఇన్ని మేలులు ఉన్నాయి అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదే ఆదరించు ప్రేమమైన కార్యములు. ఇశ్రాయేలుని ఆదరిస్తూ ఉన్నాడు. చెర అనంతరము మీకు జరగబోయేటటువంటి కార్యాల ద్వారా మీరు తృప్తి చెందుతారని తెలియజేస్తున్నటువంటి మాటలు. పత్రిక పాఠ్య భాగంలోకి వెళదాం. రోమా పత్రిక 14వ అధ్యాయం 7 నుండి 17 వచ్చిన భాగములు చదవగా విని ఉన్నా. 13వ వచనం ధ్యాన వచనముగా చదువుకుందాం. కాగా మనం ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. ఇక్కడ ఉపాంశము సహించే ప్రేమ. పౌలు రోమా క్రైస్తవులను బలపరుస్తూ వ్రాస్తూ ఉన్నటువంటి లేఖ. మీరు బలపడాలి అంటే మీ సహవాసము సహోదర ప్రేమతో భౌతిక ఆహార నియమముల యందు ఒకరినొకరు తీర్పు తీర్చుకొనక అందరూ ప్రభువు సహవాసములో పవిత్రముగా ఉండేందుకు ఒకరిని ఒకరు బలపరుచుకునుడి అని చెప్పుచూ ఉన్నటువంటి సందర్భము. రోమపత్రిక 14వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు గమనించినట్లయితే ఎవరికి వారే ఒంటరిగా జీవించుట కష్టము, మంచిది కాదంటూ ఉన్నాడు. ఎవడును తన కోసము బ్రతకడు, తన కోసము చనిపోడు. ప్రతి వాడును మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమే కాబట్టి మనం ఒంటరి వారము కాము. ప్రియమైనటువంటి వారలారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఒంటరి జీవితము
మంచిది కాదు అని. 10వ వచనం నుండి 12వ వచనం వరకు గమనిస్తే, ప్రతి వాడు దేవుని తీర్పు క్రింద ఉన్నాడు, ప్రతి వ్యక్తి దేవునికి లెక్క అప్పగించాలి, కావున ఎవరిని తృణీకరించరాదు. దేవుడు చెప్తున్న మాటలు. 13 నుండి 16 వచనాల్లో గమనిస్తే, ఇతరుల మనస్సాక్షిని గౌరవించాలి, ఎవరికిని అడ్డము ఆటంకమును కలిగించరాదు. మనము తిను ఆహార విషయంలోనూ ఆచార అలవాట్ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. 17వ వచనంలో అంటున్నాడు కదా, క్రైస్తవ స్వాతంత్ర్యము ప్రేమ కలిగి కలిసి కొనసాగాలి. పౌలు రోమా సంఘములో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ చెబుతూ ఉన్నటువంటి మాటలు, యూదులకున్న ధర్మశాస్త్రమును బట్టి ఒక్క మాటలో అన్నిటినీ కొట్టివేయరాదు. పౌలే పత్రికల్లో వ్రాస్తూ ఉన్నాడు, స్త్రీలు బోధించరాదు, దేవాలయంలో మౌనముగా ఉండాలి. ఈ మాటను పట్టుకొని ఒక్కొక్కసారి మనము స్త్రీలు మాట్లాడకూడదు అంటూ ఉంటాం. ఆహార పదార్థాల విషయంలో నిషేధము కూడా చేస్తూ ఉంటాం. మిక యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనంలో, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు యొక్క సహనము, తన భార్య తృణీకరించి చావమన్నప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటూ భార్య తృణీకరిస్తున్న ఎంతో సహనముతో తాను మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, స్వార్థ పాఠ్య భాగంలోకి వెళదాం రండి. మత్తయి స్వార్థ 5వ అధ్యాయం 43 నుండి 48 వచనాలు చదవగా విని ఉన్నాం. మత్తయి స్వార్థ 5వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుకుందాం. మూల వచనముగా, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ పరిపూర్ణ ప్రేమ ప్రభువు జనులకు బోధిస్తూ, మీరు పరలోకపు తండ్రికి బిడ్డలుగా ఉండాలంటే, పరిపూర్ణులుగా ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి, ప్రార్థనా యోధులుగా జీవించండి. ఇక్కడ ప్రేమ అనేటటువంటి పదము, గ్రీకు భాష యందు ప్రేమ అనేటటువంటి పదమునకు 4 మాటలు కలవు. ఒకటి స్టోర్గే, రెండవది ఎరాస్, మూడవది ఫిలియా, నాలుగవది అగాపే. ఈ స్టోర్గే అనేటటువంటిది ఇది కుటుంబిక ప్రేమ, తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉండేటటువంటి ప్రేమ. రెండవది ఎరాస్, భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ప్రేమ. మూడవది ఫిలియా, ఇది ప్రాణ స్నేహితుల మధ్య ఉండేటటువంటి ప్రేమ. నాలుగవది అగాపే, ఇష్టము లేని వారి పట్ల ఇష్టము కలిగి ఉండడము. ఇదే దైవ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, కల్మషము లేని ప్రేమ. మొదటి 3 సహజమైనవే, కానీ 4వది మనస్సు దృఢ నిశ్చయితత ద్వారా చూపేడి ప్రేమ. 48వ వచనంలో అంటున్నాడుగా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. పరిపూర్ణత అనగా గ్రీకు భాషా పదము. పరలోకపు తండ్రి పక్షపాతము లేనివాడై సర్వజనుల ఎడల ప్రేమ, వాత్సల్యత, గాఢానురాగములను గలవాడై ఉన్నాడు. ఇది మనంతా మనము చేయజాలము, ప్రభువు కృప ద్వారానే చేయగలము. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో, పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం. ఇది దాదాపుగా మనకు సాధ్యము కాని పనే, కానీ చేయడానికి ప్రయత్నము చేద్దాం. దేవుని రాజ్యపు వారసులుగా ఉండడానికి సిద్ధపడదాం. నేటి అంశము నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ, ఆదరించు ప్రేమ, సహించే ప్రేమ, పరిపూర్ణ ప్రేమ. అట్టి ప్రేమామయుని యొక్క కృప నిత్యము ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ అందరికీ అందించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మీ ఎల్లరికను మరొక పర్యాయము వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కొక్క వీడియో చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. వందనాలు. సెలవు తీసుకుందాం. ఆమేన్.